భృగు ఆస్ట్రోకి స్వాగతం. ఈ వీడియోలో క్రోధినామ సంవత్సర మార్గశిర మాసంలో ముహూర్తాలు ఏ తేదీలలో ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం. చాంద్రమాన రీత్యా మార్గశిర మాసం 2024 డిసెంబరు 2తో ప్రారంభమై డిసెంబరు 30 వరకు ఉంటుంది. అంటే ఈ మాసంలో ఏ తేదీలలో ముహూర్తాలు ఇక్కడ ఇవ్వబడ్డాయనేది చెప్పడం జరుగుతుంది. మొదటి ముహూర్తం డిసెంబరు 4వ తేదీ తదియ బుధవారం రాత్రి ఒక ముహూర్తం ఉన్నది. ఉత్తరాషాఢ నక్షత్రంకి, గృహప్రవేశంకి, వివాహంకి రాత్రి 8:01 ఒక ముహూర్తం ఉండగా తెల్లవారుజామున 4:38 వివాహానికి, గృహారంభానికి అంటే శంకుస్థాపనకి, గృహప్రవేశానికి ముహూర్తం తులాలగ్నంలో ఇవ్వబడింది. ఇక తర్వాత ముహూర్తం డిసెంబర్ 5వ తేదీ చవితి గురువారం ఉత్తరాషాఢ నక్షత్రం వివాహానికి, గృహప్రవేశానికి, గృహారంభానికి, బొడ్రాయి ప్రతిష్టలకు, నామకరణానికి ఉదయం 8:40 ముహూర్తం ఇవ్వబడింది. ఇక రిజిస్ట్రేషన్స్, వ్యాపారం, పెండి చూపులు ఇలాంటి వాటికి మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో చేసుకోవచ్చు. ఇక రాత్రి 7:57 వివాహానికి, గృహప్రవేశానికి ఒక ముహూర్తం ఉన్నది. ఇక అదే రోజు చివరి ముహూర్తం తెల్లవారుజామున 4:30 ఉన్నది. అది వివాహానికి, గృహప్రవేశానికి, గృహారంభానికి ముహూర్తం ఉంది. ఇక తర్వాత ముహూర్తం డిసెంబర్ 6వ తేదీ, ఆ రోజు పంచమి శుక్రవారం, శ్రవణ నక్షత్రం, రిజిస్ట్రేషన్స్కి, వ్యాపారంకి, పెండి చూపులకి ఉదయం ముహూర్తం ఉన్నది. ఇక రాత్రి వివాహానికి, గృహప్రవేశానికి 1:30 అంటే మనకి తేదీ ప్రకారం 7వ తేదీ వస్తుంది. 6వ తేదీ రాత్రి 1:30 ఉన్నది, అంటే 7వ తేదీ వస్తుంది. ఇక అదే రోజు చివరి ముహూర్తం అంటే తెల్లవారుజామున 4:30 ఒక ముహూర్తం ఉన్నది. ఇది వివాహానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి ఉన్నది ముహూర్తం. ఇది తేదీ ప్రకారం 7వ తేదీ వస్తుంది. వారం మాత్రం శుక్రవారమే అవుతుంది. సూర్యోదయం అయితేనే శనివారం వస్తుంది. ఇక తర్వాత ముహూర్తం 7వ తేదీ శనివారం, ఆ రోజు ధనిష్ట నక్షత్రం, షష్ఠి తిథి, వివాహానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి, నామకరణానికి ఉదయం 8:30 ఒక ముహూర్తం ఉన్నది. ఇంకా రిజిస్ట్రేషన్స్, వ్యాపారం, తర్వాత కొత్త వాహనం ప్రారంభానికి, పెళ్లి చూపులకి వీటికి మధ్యాహ్నం 1 ఒక ముహూర్తం ఉన్నది. ఇక శతభిష నక్షత్రం వస్తుంది. ఆ నక్షత్రం శతభిష నక్షత్రానికి వివాహానికి, గృహప్రవేశానికి, మిథున లగ్నం రాత్రి 7:50 ఉన్నది. ఇక మరొక ముహూర్తం ఇదే వివాహానికి, గృహప్రవేశానికి రాత్రి 1:30 ఉన్నది. అంటే 7వ తారీఖు రాత్రి 1:30 అంటే తేదీ ప్రకారం 8 వస్తుంది. ఇక లాస్ట్ ముహూర్తం అదే రోజు వివాహానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి తెల్లవారుజామున 4:25 ముహూర్తం ఉన్నది. ఇక 7వ తేదీ పూర్తయింది. 8వ తేదీ సప్తమి ఆదివారం, శతభిష నక్షత్రం, వివాహానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి ఉదయం 8:30 ఒక ముహూర్తం ఉన్నది. ఇక ఆ రోజు వ్యాపారానికి, పెండ్లి చూపులకి మధ్యాహ్నం 1 ఒక ముహూర్తం ఉంటే మధ్యాహ్నం 3:27 ఇంకో ముహూర్తం ఉన్నది. ఇక తర్వాత రోజు అంటే 9వ తారీఖు నవమి సోమవారం, పూర్వభాద్ర నక్షత్రానికి. ఇవి వ్యవసాయానికి, చిన్న చిన్న వాటికే తప్ప పెద్ద ముహూర్తం అయితే ఏం లేదు. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం దానికి వచ్చి గృహప్రవేశానికి రాత్రి 7:41 ఒక ముహూర్తం ఉంది. మళ్ళీ తిరిగి రాత్రి 1:30 అంటే 9వ తేదీ రాత్రి 1:30 కంటే తేదీ ప్రకారం 10 వస్తుంది.
వారం మాత్రం సోమవారం రాత్రి కాబట్టి సోమవారమే అవుతుంది. తెల్లవారితేనే మంగళవారం వస్తుంది. ఇది 12 తర్వాత మంగళవారంగా తీసుకోకూడదు. ఇక తర్వాత రోజు 10వ తారీఖు దశమి మంగళవారం, ఉత్తరాభాద్ర. ఈరోజు ప్రత్యేకించి ముహూర్తాలు ఏమీ ఉండవు. ఇక 11వ తేదీ ఏకాదశి బుధవారం, రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రం వివాహానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి, దేవతా ప్రతిష్టలకు కూడా పనికొస్తుంది. కాబట్టి ఉదయం 8:15 ఒక ముహూర్తం ఉన్నది. తర్వాత అశ్విని నక్షత్రం ఉంది. దానికి రిజిస్ట్రేషన్స్, వ్యాపారం ఇలాంటివి చేసుకోవచ్చు. ఇక అశ్విని నక్షత్రం రాత్రికి, అదే రోజు రాత్రికి వివాహానికి, గృహప్రవేశానికి 1:15 ఒక ముహూర్తం ఉండగా తెల్లవారుజామున 4 గంటలకి ఇంకో ముహూర్తం ఉన్నది. ఇక తర్వాత రోజు ద్వాదశి గురువారం, అశ్విని నక్షత్రం, వివాహం, గృహప్రవేశం, గృహారంభానికి ఉదయం 8:15 ఒక ముహూర్తం ఉన్నది. మధ్యాహ్నం నుంచి భరణి వచ్చేస్తుంది కాబట్టి భరణి దేనికి పనికిరాదు. ఇక 13వ తేదీ త్రయోదశి శుక్రవారం, కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రం కూడా ఎలాంటి శుభకార్యాలకి పనికిరాదు కాబట్టి ఆ రోజు ముహూర్తాలు లేవు. 14వ తారీఖు చతుర్దశి శనివారం, రోహిణి నక్షత్రం ఉన్నది. ఈ రోహిణి నక్షత్రం వివాహానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి అన్నిటికీ కూడా, అన్ని శుభకార్యాలకు కూడా రోహిణి నక్షత్రం పనికొస్తుంది. కాబట్టి ఆ రోజు ఉదయం ముహూర్తం 8 గంటలకు ఒక ముహూర్తం ఉన్నది. తర్వాత పెళ్లి చూపులు, రిజిస్ట్రేషన్స్ వీటికి మధ్యాహ్నం 3 గంటలకు ఒక ముహూర్తం ఉన్నది. ఇక రాత్రి వచ్చి వివాహం, గృహప్రవేశం వీటికి రాత్రికి కన్యాలగ్నం 1 గంటకు ఉంది. రాత్రి 1 గంటకు, అంటే తేదీ ప్రకారం 15 వస్తుంది, వారం మాత్రం శనివారం అవుతుంది. ఇక తెల్లవారుజామున అదే రోజు ఇంకో ముహూర్తం ఉన్నది. 3:58 అంటే 4 గంటలకు ముహూర్తం ఉన్నది. తెల్లవారితే 15వ తేదీ వస్తుంది, ఆదివారం వస్తుంది. వివాహానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి ఉన్నది. ఇక ఈ మాసంలో చివరి ముహూర్తం అనొచ్చు దీన్ని. డిసెంబర్ 15వ తేదీ పౌర్ణమి. ఆ రోజు ఆదివారం, మృగశిర నక్షత్రం. వివాహానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి మృగశిర నక్షత్రం శుభప్రదం అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి వివాహానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి, బొడ్రాయి ప్రతిష్టలకి, నిశ్చితార్థాలకు ఇలాంటి వాటికి ఉదయం 8 గంటలకు ఒక ముహూర్తం ఉన్నది. ఇక తర్వాత రోజు రాత్రి కన్యాలగ్నానికి, అంటే 1 గంటకి వివాహానికి, గృహప్రవేశానికి ముహూర్తం ఉన్నది. అంటే తేదీ ప్రకారం మనకి 16వ తేదీ వస్తుంది. ఇక ఇది ఈ మాసంలో వచ్చే చివరి ముహూర్తం. ఎందుకంటే 16వ తేదీ నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. ధనుర్మాసం అనేది శుభకార్యాలకు వీటన్నిటికీ పనికిరాదని చెప్పి శాస్త్రం ఉన్నది. కాబట్టి ధనుర్మాసంలో అతి కొద్ది మంది చేస్తున్నారు, కానీ వాస్తవానికి చేయకూడదు. ఈ వీడియోలో అయితే మాత్రం ఈ 15వ తారీఖు ముహూర్తం లాస్ట్ ముహూర్తంగా గుర్తుంచుకోవాలి. తర్వాత వచ్చే పుష్యమాసం డిసెంబర్ 31 నుంచి 2025 జనవరి 29 వరకు పుష్యమాసం అవుతుంది. ఈ పుష్యమాసం శూన్యమాసం అవటం వల్ల పుష్యమాసంలో ఎలాంటి ముహూర్తాలు లేవు. ఇంకా తర్వాత మాఘమాసం